నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర భవిష్యత్తును బలోపేతం చేయడం మన అందరి బాధ్యతని టీడీపీ నాయకులు ఆనంద్ నూటన్, హరీష్ చలపతి, జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యులు మేక లక్ష్మణమూర్తులు పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పట్టభద్రులందరూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మద్దతు ఇచ్చి అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించేందుకు సహకరించాలని, ఈ విషయాన్ని పట్టభద్రులు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి సహకరించాలని వారు పిలుపునిచ్చారు. గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల ఘన విజయం సాధించేందుకు పట్టభద్రులు కృషి చేశారన్నారు. అదే ఉత్సాహంతో ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి ఆయనను శాసన మండలికి పంపాలని వారు కోరారు. మా ఆత్మీయ అభిమానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా పేరు పేరున మా సానా సతీష్ బాబు గారు తరపు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్సమాన్యాలు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మా సానా సతీష్ బాబు గారు రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మీ అందరినీ ఒకసారి కలుసుకుని మీ అందరికీ ఒకసారి ఆత్మీయంగా మీ అందరికీ ఒక ఇచ్చేద్దామన్న అభిమానంతో మీ అందరినీ ఇక్కడ కేకేయడం జరిగింది. అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మీ అందరికీ ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా ప్రజలకి మోటివేట్ చేద్దామన్న ఆలోచనతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ అందరి సహకారం కూడా మాకు కావాలని చెప్పేసి ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని, సోషల్ మీడియాని కూడా మేము ఇచ్చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉంటే రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. టీం అందరికి కూడా స్వాగతం. ఈ రోజు ఏదైతే మనం సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ, విశేషంగా జనం అందరూ కూడా గతంలో 2 సంవత్సరాల నుంచి ఆయన చేసే పట్టభద్రులకి చాలా మంది సేవ చేస్తున్నారు. స్కిల్ మీద కానీ, ట్రైనింగ్ కానీ రకరకాలు ఇచ్చారు. అలాగే జాబ్ మేళలు కూడా గతంలో పెట్టడం జరిగింది. ఆ పట్టభద్రులందరూ కూడా వచ్చి సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి, అలాగే ఆయన టీం అందరూ కూడా ఏదైతే డోర్ టు డోర్ చేసి సేవ చేసి అందరికీ కూడా గైడ్ లైన్స్ అది ఇస్తున్నారు. ఎలా ఓటు వేయాలి, సీరియల్ నెంబర్ 1 మీద ప్రాతినిధ్యం ఓటు 1 ఎలా వేయాలో అవన్నీ కూడా గైడ్ లైన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. పాంప్లెట్లు అవన్నీ కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. సో దీని నిమిత్తం ఏంటంటే, అందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారిని 3,15,000 మంది 261 మంది ఎవరైతే నమోదయ్యారో అందులో ముఖ్యంగా అందరూ కూడా మన కూటమి ప్రభుత్వం నుంచి రిజిస్టర్ అయిన వాళ్ళే. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ చేస్తున్నారు. అలాగే 34 కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ గా డోర్ టు డోర్ చేసి అందరూ కూడా కూటమి ప్రభుత్వం బలపరచడానికే ఓట్లు రిక్వెస్ట్ కోసం అందరూ వెళ్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో పేరాబత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించబోతున్నారు. నా పేరు చలపతి. రాజశేఖర్ గారిని మామూలుగా ఎమ్మెల్సీ మన కూటమి అభ్యర్థిగా మన పశ్చిమ, తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారండి. ఆయన విజయానికి మా వంతు కృషిగా సానా సతీష్ బాబు గారి ద్వారా మేమందరూ ఇంటింటికి, మన కాలేజీలకు అన్నింటికి వెళ్ళి మేమంతా డోర్ టు డోర్ అన్ని మన లోకల్, మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ద్వారా అందరి ద్వారా మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని ఆయన అభివృద్ధి కమిటీ మెంబర్ మరియు సానా సతీష్ గారు ఎంపీ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జు మరి టీం మెంబర్లు అందరూ కూడా వచ్చామండి. ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నామండి. మీ రాక మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈవేళ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈవేళ మీటింగ్ ఏర్పాటు చేయడం, మా సార్ సానా సతీష్ గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత ఒక సమావేశం అందరితోని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అది ఆయన వస్తే ఇంకా బాగుంటుంది మీరు అందరూ అంటున్నారు. వాస్తవమే, అది ఇంకా లేట్ అవుతుందని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ మాకు ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి కూటమి అభ్యర్థిగా నుంచున్నారు. ఆయన విజయానికి ఆయన కొన్ని గైడ్ లైన్స్ మేధాలతో చర్చించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. కాకినాడలో
మరియు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆయన ఎన్నికల సమయంలో ఒక అబ్జర్వర్ గా కీలక పాత్ర వహించారు. అదే విధంగా అదే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయంలో మనం కీలక పాత్ర వహించాలని చెప్పి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ అన్ని కూడా ఈ వేళ నుంచి కొన్ని సలహాలతో సంప్రదింపులతో ప్రతి ఇంటింటా వాటర్ కనెక్టివిటీ పెట్టుకున్నాం. 5 రోజులు కూడా మహోత్తరమైన ఒక రకంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం మాకు ఎల్లప్పుడూ కావాలి. అదే విధంగా సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి కమిటీ మెంబర్ మరియు సానా సతీష్ గారు ఎంపీ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మరి టీం మెంబర్లు అందరూ కూడా వచ్చామండి. ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నామండి. మీ రాక మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈవేళ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈవేళ మీటింగ్ ఏర్పాటు చేయడం. మా సార్ సానా సతీష్ గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత ఒక సమావేశం అందరితోని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అది ఆయన వస్తే ఇంకా బాగుంటుంది మీరు అందరూ అంటున్నారు. వాస్తవమే, అది ఇంకా లేట్ అవుతుందని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ మాకు ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి కూటమి అభ్యర్థిగా నుంచున్నారు. ఆయన విజయానికి ఆయన కొన్ని గైడ్ లైన్స్ మేధావులతో చర్చించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. కాకినాడలో మరియు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆయన ఎన్నికల సమయంలో ఒక అబ్జర్వర్ గా కీలక పాత్ర వహించారు. అదే విధంగా అదే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయంలో మనం కీలక పాత్ర వహించాలని చెప్పి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ అన్ని కూడా ఈ వేళ నుంచి కొన్ని సలహాలతో సంప్రదింపులతో ప్రతి ఇంటింటా వాటర్ కనెక్టివిటీ పెట్టుకున్నాం. 5 రోజులు కూడా మహోత్తరమైన ఒక రకంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం మాకు ఎల్లప్పుడూ కావాలి. అదే విధంగా సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.